హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 20 మే 2024 షిఫ్ట్ 1 సైకాలజీ. చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ. 1 చేతన, నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధితమైనది. 2 ఉద్దేశపూర్వక, బలవంతం మరియు ప్రేరేపించబడినది. 3 అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది. 4 ప్రమాదవశాత్తు, నిబంధిత మరియు సామాజికమైనది. ఆన్సర్ 3 అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది. 2 అండాల కవలలలో వైయుక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. 2 ఒకే విధంగా దోహదపడతాయి. 3 అనువంశికత ఒకేలా దోహదపడుతుంది కానీ పరిసరాలు భిన్నంగా దోహదపడతాయి. 3 పరిసరాలు ఒకేలా దోహదపడతాయి కానీ అనువంశికత భిన్నంగా దోహదపడుతుంది. ఆన్సర్ 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. వీరి ప్రకారం అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. 1 ప్రవర్తనవాదులు, 2 మనోవిశ్లేషణవాదులు, 3 నియో ఫ్రాయిడియన్లు, 4 గెస్టాల్ట్ వాదులు. ఆన్సర్ 4 గెస్టాల్ట్ వాదులు. కింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది. 1 క్రియాశీలమైనది, 2 సాంప్రదాయమైనది, 3 అనుభవపూర్వకమైనది, 4 విచారణ ఆధారితమైనది. ఆన్సర్ 2 సాంప్రదాయమైనది. ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం. 1 మూర్తిమత్వం, 2 సహజ సామర్థ్యం, 3 అభ్యసనం, 4 అభిరుచి. ఆన్సర్ 3 అభ్యసనం. ఉపాధ్యాయులు అభ్యాసకులలో గల వివిధ వైవిధ్యాల గురించిన జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్య అనుప్రయుక్తం. 1 వికాసాన్ని ప్రాగ్యుక్తీకరించవచ్చు, 2 వైయుక్తిక భేదాల సూత్రం, 3 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం దిశగా సాగుతుంది. ఆన్సర్ 2 వైయుక్తిక భేదాల సూత్రం. ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది. 1 ఉత్తర బాల్య దశ, 2 నవజాత, 3 కౌమార దశ, 4 శైశవ. ఆన్సర్ 1 ఉత్తర బాల్య దశ. కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. 1 పూర్వ సాంప్రదాయ, 2 సాంప్రదాయ, 3 ఉన్నత సాంప్రదాయ, 4 ఉత్తర సాంప్రదాయ. ఆన్సర్ 4 ఉత్తర సాంప్రదాయ. బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు. 1 కనీసం 50% విద్యార్థుల అవసరాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, 2 పాఠ్యపుస్తకాన్ని మాత్రమే ఉపయోగించుటను ఆచరించినప్పుడు, 3 పాఠం పూర్తయిన తర్వాత లక్ష్యాలను రూపొందించినప్పుడు, 4 తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు.
ఆన్సర్ 4. తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు. కింది ఉదాహరణల నుండి పిల్లల ప్రవర్తన సమస్యగా పరిగణించబడని దాన్ని గుర్తించండి. 1. సంతోష్ 3వ తరగతి విద్యార్థి. అతను రోజు ఉదయం ఇంటి నుండి పాఠశాలకని వెళ్తున్నాడు, కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు. 2. రవి 6వ తరగతి విద్యార్థి. అతను రోజు అల్పాహారం తీసుకుంటాడు, కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్తో చెప్పాడు. 3. మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు. 4. రాకేష్ 5వ తరగతి విద్యార్థి. తన పరీక్షా పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ను ముక్కలుగా చించాడు. ఆన్సర్ 3. మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు. సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు. 1. కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి. 2. ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. 3. మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి. 4. ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి. ఆన్సర్ 2. రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళ్తావా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తావా అని అడిగింది. రాజుకు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ: 1. ఉపగమ సంఘర్షణ. 2. ఉపగమ పరిహార సంఘర్షణ. 3. పరిహార సంఘర్షణ. 4. ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ 1. ఉపగమ సంఘర్షణ. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణం: 1. చక్కని రాత నైపుణ్యం. 2. భావోద్వేగాల నియంత్రణ. 3. అహం కేంద్రీకృత. 4. అత్యంత స్వతంత్రత. ఆన్సర్ 3. అహం కేంద్రీకృత. కింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం: 1. బోధనాభ్యాసనాన్ని మదింపును సంఘటితం చేయడం. 2. మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. 3. సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగినంత అవకాశం. 4. విభిన్న మదింపు పద్ధతులు. ఆన్సర్ 2. మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. కింది వాటిలో థార్న్డైక్ ఇచ్చిన అభ్యసన నియమం కానిది: 1. సారూప్యత నియమం. 2. పరస్పర సంబంధ నియమం. 3. ఉపయోగ నియమం. 4. ఫలిత నియమం. ఆన్సర్ 2. పరస్పర సంబంధ నియమం. కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి. 1. గెస్టాల్ట్ కోఫ్కా. 2. నిర్మాణాత్మక వైగోట్స్కీ. 3. పరిశీలన బండోరా. 4. ప్రవర్తనవాదం కోహ్లర్. ఆన్సర్ 4. ప్రవర్తనవాదం కోహ్లర్. మోటార్ బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపట్టిన
ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. 1 ఉద్దీపన విచక్షణ, 2 విలుప్తీకరణ, 3 ఉద్దీపన సాధారణీకరణ, 4 అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆన్సర్ 1 ఉద్దీపన విచక్షణ. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి. 1 ఒక అమ్మాయి తన తండ్రి తన ప్రవర్తనకు గర్వపడతారు కాబట్టి ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. 2 ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తోడుగా ఉండడం కోసం సంగీతం క్లాసులో చేరింది. 3 చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. 4 ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోషపెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది. ఆన్సర్ 3 చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. కలుగ చేసుకోని నాయకత్వం. 1 నిరంకుశ నాయకత్వం, 2 జోక్యరహిత నాయకత్వం, 3 ఆధిపత్య నాయకత్వం, 4 అధికారయుత నాయకత్వం. ఆన్సర్ 2 జోక్యరహిత నాయకత్వం. గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము. 1 డిస్గ్రాఫియా, 2 డిస్కాల్కులియా, 3 డిస్లెక్సియా, 4 డిస్ప్రాక్సియా. ఆన్సర్ 2 డిస్కాల్కులియా. కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది. 1 లక్ష్యాలలో అస్పష్టత, 2 అభిరుచి, 3 అభ్యసనానికి సంసిద్ధత, 4 సానుకూల పరిసరం. ఆన్సర్ 1 లక్ష్యాలలో అస్పష్టత. మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది. 1 విలక్షణమైనది, 2 స్వీయ చేతనత్వం, 3 గతిశీలమైనది, 4 నిశ్చలమైనది. ఆన్సర్ 4 నిశ్చలమైనది. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు కింది వాటిలో పరిగణించవలసినది. 1 ఉపన్యాసాలు మరియు పరీక్షల ద్వారా నేర్చుకోవడం, 2 బోధనా మాధ్యమంగా ఆంగ్లం, 3 పిల్లల సర్వతోముఖాభివృద్ధి, 4 ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత చెందాలి. ఆన్సర్ 3 పిల్లల సర్వతోముఖాభివృద్ధి. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 క్రియాత్మక. ఆన్సర్ 1 పూర్వ ప్రచాలక దశ. ఎన్సిఎఫ్ 2005లో వృత్తి విద్య మరియు శిక్షణలో ప్రవేశానికి సూచించిన కనీస వయో పరిమితి 1 16, 2 15, 3 14, 4 13. ఆన్సర్ 1 16. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. 1
పిల్లలు పెద్దలపై ఆధారపడాలని కోరుకుంటారు. 2 ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. 3 అబ్బాయిలు మరియు అమ్మాయిలు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు. 4 వారు ఏ సమవయస్కుల సమూహంలోనూ ఉండేందుకు ఇష్టపడరు. ఆన్సర్ 2 ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. స్నెల్లన్ చార్జ్ గుర్తించినది: 1 వినికిడి సామర్థ్యం, 2 స్పర్శ సామర్థ్యం, 3 సంజ్ఞానాత్మక సామర్థ్యం, 4 దృష్టి సామర్థ్యం. ఆన్సర్ 4 దృష్టి సామర్థ్యం. ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతంను ఈ విధంగా పిలుస్తారు: 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం, 2 స్వీయ సిద్ధాంతం, 3 మనోసాంఘిక సిద్ధాంతం, 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. కింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి: 1 దాహం, 2 ప్రోత్సాహం, 3 వాసన, 4 శబ్దం. ఆన్సర్ 1 దాహం. పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది: ఏ అభ్యాసకుల అవసరాలు, బి విషయం, సి అభ్యసన వనరులు. సరైన జవాబును ఎంచుకోండి. ఆన్సర్ ఏబిసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.